కల్కి నుంచి దీపికని ఏం మాట్లాడుతున్నావురా? వెళ్ళిపోయిందా లేదా తీసేసిండ్రా? సో గాయ్స్, ఈరోజు మన టాపిక్ దీపికని కల్కి 2 నుంచి తీసేసారా లేకపోతే వెళ్ళిపోయిందా అనేది మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో గాయ్స్, ఎవరైతే న్యూ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, షేర్ చేసి కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు పొద్దున 11:23కి వైజయంతి నుంచి ఒక ట్వీట్ వచ్చింది. This is to officially announce that Deepika Padukone will not be a part of the upcoming sequence of Kalki 2898 AD. After carefully consideration, we have decided to part away. Depicts the long journey of making the first film. We were unable to find a partnership, and a film like Kalki 2898 AD deserves that commitment and much more. We wish her the best with her future works. ఇట్లో కూడా సందీప్ రెడ్డి వంగతో దీపికనే చేయాల్సింది. దీపికని చూసి స్టోరీని రాసిన సందీప్ రెడ్డి వంగ తర్వాత దీపిక పిఆర్ నుంచి వచ్చే ట్వీట్, బెస్ట్ రోల్ దట్ దీపిక నెవర్ గాట్ అని అన్నారు. ఈ తర్వాత న్యూస్ వచ్చింది ఏంటంటే రెమ్యునేషన్ చాలా అడుగుతుంది, దగ్గర 20-30 crores నుంచి, అండ్ ప్రాఫిట్ షేర్స్ నుంచి కూడా 20-30 కోట్లు ఎక్స్ట్రా అడుగుతుందంట. దానివల్ల సందీప్ రెడ్డి వంగకి నచ్చకపోవడం వల్ల దీపికని రిమూవ్ చేసినట్టు దీపిక పిఆర్ మొత్తం వైరల్ చేస్తుంది. ఈ ట్వీట్ని దీపిక వాళ్ళ పిఆర్ అయితే మామూలు వైరల్ చేయలేదు. అప్పుడు అసలు మొత్తం హల్చల్ ఎట్లా పడో అట్లా మొత్తం ట్విట్టర్ మొత్తం ఇదే ఉండేది. దీపిక గారు ప్రెగ్నెంట్ ఉండి కూడా దానికి ఫోర్స్ఫుల్గా సందీప్ రెడ్డి వంగ చేయాల్సిందే, టైం లేదు ఏం లేదు అని ఫోర్స్గా చేసినట్టు చాలా పిఆర్ దీపిక పిఆర్ అయితే మామూలు వైరల్ చేయలేదు. అప్పుడు అది దీపికకి నచ్చక ఆమెనే బయటికి వచ్చేసిందని చాలా స్ప్రెడ్ చేశారు అప్పుడు. కానీ అది మనందరికీ తెలుసు, అది ఎవరి మిస్టేకో ఎవరిది కాదు. పిఆర్ అయితే మాత్రం ఎంత చెప్తే అంత నమ్ముతామా మేము, అది మొత్తం తెలుసు మనకి ఎవరు తప్పు ఎవరు కాదని. ఇప్పుడు మళ్ళీ పెంట అవుతుందని వైజయంతి మూవీస్ ఫస్టే నీట్గా ఒక ట్వీట్ వేసేసింది. ఏంటంటే మళ్ళీ క్లారిటీగా ఒకసారి చెప్తా చూసుకోండి. This is to officially announce that Deepika Padukone will not be a part of the upcoming sequence of Kalki 2899 AD. అంటే దీని అర్థము దీపిక రాబోయే కల్కి 2కి చేయట్లేదు. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ వేస్. డిపార్ట్స్ దట్ లాంగ్ జర్నీ ఆఫ్ మేకింగ్ ద ఫస్ట్ ఫిల్మ్. వీ వేర్ అనేబుల్ టు ఫైండ్ ఏ పార్ట్నర్షిప్. మేము ఫస్ట్ జర్నీ పెట్టుకున్నప్పుడు ఎంత లాంగ్ జర్నీ పెట్టుకున్నాం, 3-4 years జర్నీ చేసిన తర్వాత కూడా మనం కమిటెడ్ అంటే మనం మంచి కలిసి ఉండట్నట్టు లేదు, ఒక జర్నీ లాంగ్ డిస్టెన్స్ లాగా అయిపోతుందని ఒక క్లారిటీగా. ఆ తర్వాత లైన్, అండ్ ఏ ఫిల్మ్ లైక్ కల్కి 2898 AD డిజర్వ్ దట్ కమిట్మెంట్ అండ్ మచ్ మోర్. ఈ లైన్ మంచిగా రాసిండ్రు. అంటే దీని అర్థము ఇంత పెద్ద పాన్ ఇండియా సక్సెస్ అయిన కల్కికి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మళ్ళీ కింద వి విష్ హర్ ద బెస్ట్ విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్. ఇది మనం రాసినాం కానీ బయట ఎవరు ఇట్లా రాయరు, అస్సలు రాయరు, ఎందుకంటే మనం మంచిగా ఉంటాం. అంటే ఈ ట్వీట్ అర్థం ఏంటంటే వైజయంతి మూవీస్ డైరెక్ట్గా చెప్పేసింది, నువ్వు నాకు వద్దు, ఈ మూవీలో వద్దు, మేము వేరే వాళ్ళని చూజ్ చేసుకుంటాం అన్నట్టు డైరెక్ట్గా ఒక గట్టి వార్నింగ్ లాగా ట్వీట్ వేసేసింది. దీపికకి మన సందీప్ మామనే కరెక్ట్. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేర్ చేయండి. సో బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.